హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోహన్ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్లీ ఈరోజు శ్రీరామనవమి అండ్ మా పాప అక్షరాభ్యాసం కూడా ఈరోజే చేస్తున్నా. సో తనకి 2.5 years వచ్చేసింది. సో ఒక 2 months వరకు మళ్ళీ ముహూర్తాలు ఉండవంట. పంతులు గారిని అడిగితే శ్రీరామనవమి రోజు మంచిది చేయించేయండి అన్నారు. జూలై నుండి ప్లే స్కూల్లో జాయిన్ చేయొచ్చు. సో అందుకని అక్షరాభ్యాసం ఈరోజు చేయించేస్తున్నాం. యాక్చువల్లీ 7:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మేము ఒక 10 minutes లేట్ అయిపోయింది అనమాట రావడం. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ 9కి స్టార్ట్ అవుతుందంట. సో 9 వరకు వెయిట్ చేయాలి. సో గుడిలో కూర్చున్నాం. చాలా బాగుంటుంది గుడి. తిను నా ఓన్ సిస్టర్ రేణు. ఇంకా చాలా టైం ఉందని ఫొటోస్ కొన్ని తీసుకున్నాం ఫ్యామిలీ అంతా. యాక్చువల్లీ మా పాప లాస్ట్వి అయితే 4:30కి లేచింది మార్నింగ్. కానీ పడుకుండిపోద్ది అనుకున్నాను, కానీ చాలా యాక్టివ్గా ఉంది, బాగా సపోర్ట్ చేసింది. యాక్చువల్లీ అక్కడ ఉన్న పిల్లలందరూ ఏదో ఒక సిచ్యువేషన్లో కొంచెం ఏడ్చారు, కానీ లాస్ట్వి అస్సలు అడవలేదు. మా అందరికంటే ముందు వెళ్ళి కూర్చుండిపోయి అక్కడ దండం పెట్టేసుకుంటుంది. దానికి ఏం అర్థమైందో తెలియదు. సో బాగా సపోర్ట్ చేసింది, మేము చెప్పినవన్నీ చేసింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ చూస్తుండగానే పెద్దదైపోయింది. 2.5 years అయిపోయి అండ్ నెక్స్ట్ స్కూల్కి కూడా వెళ్తుంది. యాక్చువల్లీ ఆ థాట్ నాకు కొంచెం ఏడుపు వచ్చేస్తుంది. అంటే స్కూల్కి వెళ్ళిపోద్ది అంటే భయం వేస్తుంది అనమాట. ఇప్పటి వరకు నేను లాస్ట్ని 1 day కాదు కదా, హాఫ్ డే కూడా నేను ఎక్కడ ఒంటరిగా వదిలిపెట్టలేదు. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తుందంటే కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. అండ్ ఇప్పుడే జాయిన్ చేయం, నాకు తెలిసి జూలై ఆగస్టులో జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఎండలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి కదా. సో అందరినీ కూర్చోబెట్టి ఇలా బాగా చేశారు. అండ్ కొంచెం తక్కువ మందే ఉన్నాం కాబట్టి ఫ్యామిలీస్ కూడా పక్కనే కూర్చున్నారు. మా అత్తయ్య గారు, మావయ్య గారు, రేణు అందరం కలిసి చేసుకున్నాం అనమాట. చాలా బాగా అయింది. పూజ అంతా అయిపోయాక పాప తల మీద పలక పెట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేయాలని అన్నారు. సో అన్నీ చేసేసింది. పూజ అంతా అయిపోయాక అక్కడ చిన్నపిల్లలకి స్లేట్ పెన్సిల్స్, చాక్లెట్స్ అవన్నీ లాస్ట్వి పంచిందనమాట. సో చాలా సరదాగా ఇంట్రెస్ట్గా ఇచ్చింది అందరికీ. సో ఈ విధంగా అయితే మా పాప అక్షరాభ్యాసం అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.